మోహన్ బాబు గారిది ప్యారడైస్ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ వచ్చింది బయటికి. అసలు అల్టిమేట్ ఉంది సార్. అల్టిమేట్ అంటే అల్టిమేట్ సార్. మేము సినిమా లవర్స్ అండి. సినిమా అంటే మాకు జీతం వచ్చినా, ఏమైనా డబ్బులు వచ్చినా, పండగ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా. మాలాంటి వరకు అయితే మాత్రం యాజ్ ఎ ప్యాషనెట్ డైరెక్టర్గా నాకైతే మీలాంటి యాక్టర్లు కావాలి సార్. హీరో అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. మీరు ఈ మధ్యకాలంలో డైవర్ట్ అయిపోయారు సార్. ఈ పోస్టర్ చూసిన తర్వాత మళ్ళీ మీరు మాలాంటి డైరెక్టర్లకి ఒక ఆశా జ్యోతిని చెప్పుకోవాలి. ఈ పెద్ద పెద్ద డైలాగులు అంటున్నాను కాదు సార్. యాజ్ ఏ సినిమా లవర్గా మాకు సినిమానే లోకం, సినిమా లవర్స్, సినిమానే ఇష్టం మాకు. ఇంకా వేరేది ఏమీ లేదు. మా పాలిటిక్స్ వద్దు, మాకు ఇంకోటి వద్దు. సినిమా లవర్గా మాకు మంచి యాక్టర్స్ కావాలి, మంచి సినిమా తీయాలి. రావు గోపాలరావు గారు లేదా నిర్మలమ్మ, అసలు వాళ్ళ యాక్షన్ చూస్తున్నప్పుడు అసలు మళ్ళీ బాబు మోహన్ గారు కూడా కాంబినేషను ఇట్లా చూస్తున్నప్పుడు మాకు ఎంతో తెలియని ఆనందం. మళ్ళీ సినిమా చూడాలి. ఆ కొదం సింహంలో చిరంజీవి గారి మీ కెమిస్ట్రీ అయితే అసలు అల్టిమేట్. మోహన్ బాబు గారి కెమిస్ట్రీ అల్టిమేట్. అసలు అలాంటి యాక్టర్ సార్. మీరు ఎటేటో డ్రైవర్ అయిపోయి ఏదేదో ఆలోచించి ఎటేటో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సార్ మీరు ఫస్ట్ టైం సార్ మాకు ఆఫ్టర్ మేబీ 20 years తర్వాత అనుకుంటా, లేదంటే 15 years మన మేజర్ చంద్రకాంత్ తర్వాత మళ్ళీ అసలు మీరు ఒక మంచి దమ్ముతో పోస్టర్తో బయటకు వచ్చారు. ఈ పోస్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్కి శ్రీకాంత్ గారికి, ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ నాని గారికి అసలు పాదాభివందనాలు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఒక సినిమా కంప్లీట్ ఎంత గ్రాఫిక్స్ అయినా వాడచ్చు, ఎంత ఫారెన్ లొకేషన్ పెట్టవచ్చు, ఎంతైనా పెట్టచ్చు. కానీ వర్సటైల్ యాక్టర్లు కొంతమంది ఉన్నారు. ఆ యాక్టర్ కానీ చేస్తే చిన్న సీన్ కూడా ఎక్స్ట్రాడనరీగా పండిద్ది. దాంట్లో టాప్ 10 ప్లేస్లో ఉంటారు మోహన్ బాబు గారు. సో చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్ళి మేము చాలా బాధపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉండడం కూడా మేము ఇప్పుడు బాధపడుతూనే ఉంటాం. మా సినిమాలు కావాలి. ఇప్పుడు ఓజీ చూడండి ఎట్లా దద్దరిల్లిపోతుందో. ఎందుకంటే మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తాం. ఖుషి మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తాం. సినిమా మాకు ఏం లేదు. ఇంకా పండగ వచ్చినా, పాపం వచ్చినా, ఏమొచ్చినా సినిమానే. ఇండియాలో 90% లేదంటే 70% జనాలకి ఈ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే. తర్వాత ఇంక స్విమ్మింగ్ పూల్, తర్వాత ఫారిన్లో, తర్వాత ఏదైనా, తర్వాత స్విమ్మింగ్ పూల్, తర్వాత ఇంకోటి ఫారిన్ లొకేషన్లో, లేదంటే ఇంకోటి ట్రిప్పులకి వెళ్ళటం. అన్నీ ఫస్ట్ సినిమా డబ్బులు వస్తే సినిమాకి వెళ్ళటం పరిగెత్తుకుంటా. అలాంటిది మీలాంటి యాక్టర్ లాగా చాలా వెల్తీగా ఉంది సార్ ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత అసలు మాలాంటి డైరెక్టర్లకి మీరు ఎదురు విలనిజం చేస్తుంటే హీరోకి మీరు ఇచ్చే కౌంటర్లో మీరు అరుస్తాం, హీరో అరుస్తాం. అసలు ఇంకది థియేటర్ పగిలిపోయిందని మాత్రం అర్థమవుతుంది. దాంతోపాటు మీ గెటప్ ఆ షర్ట్ లేకుండా ఇట్లా కూర్చోవడం కత్తి పెట్టుకొని, ఇలాంటి సార్ మాకు కావాలి. ఇలాంటిది ఒక డైరెక్టర్కి కావాలి సార్ మోహన్ బాబు గారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి మీరు ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మీరు మళ్ళీ రావడం చాలా ఆనందం మా అందరికీ. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా ఎన్నో సినిమాలు చేయాలని చెప్పి ఈ డైరెక్టర్స్ గ్యారేజ్ కోరుకుంటుంది. మా డైరెక్టర్ గ్యారేజ్లో కూడా మీలాంటి వాళ్ళతో హీరో కూడా సినిమా చేయడానికి రెడీ సార్. అసలు అల్లరి మొగుడు, ఈ కొన్ని సినిమాలు ఉన్నాయి కదా సార్, పాత సినిమాలు పేరు కూడా తప్పు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఛానల్ నుంచి లేకపోవడం వల్ల మేము పేరు కూడా మర్చిపోతున్నాం సార్. మేజర్ చంద్రకాంత్ అవచ్చు. దాంట్లో మీరు చేసే కామెడీ, మీరు చేసే హీరోయిజం సింపుల్గా, అసలు పెద్ద ఎగిరి తూకటాలు, ఎలివేషన్లు, పిచ్చి కొడతాలు ఏమి లేకుండా అసలు ఉన్న దాంట్లో మంచి కామెడీ చేసుకుంటా అసలు ఎంత ఇష్టం సార్ మీరంటే యాక్టర్గా. అయితే మీలాంటి యాక్టర్ అసలు చాలా అరుదుగా పుడతారు. మీకు ఇంత పేరు వచ్చినా, మీరు డబ్బు సంపాదించుకుంటే యాక్టర్ వల్లే. కాబట్టి మీరు యాక్టింగ్ కంటిన్యూ చేసి మాలాంటి వాళ్ళని మంత్రముగ్ధులను చేయాలని కోరుకుంటూ, డైరెక్టర్ గ్యారేజ్కి ఎప్పుడు మీ సపోర్ట్ కావాలన్నా, మీకు ఏదైనా చిన్న సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మేము చేస్తాం సార్. మీ వెనకాల నిలబడతాం సార్. యాక్టింగ్ పరంగా మాత్రమే సార్. ఎవరైనా యాక్టర్లు కొంతమంది అసలు వాళ్ళని చూసి మళ్ళీ చూడాలి. ఇప్పుడు వస్తున్న దాంట్లో సినిమాలో పసే ఉండదు. అంటే సినిమాలు బాగుంటున్నా కూడా ఏదో తెలియని గిల్టీ, మాకు ఏదో ఇంకా కావాలని ఆ దాహం తీరట్లేదు. ఇప్పుడు మనసంతం వేలో సునీల్ గారిని అసలు ఆయన కామెడీ, ఆ వర్సట్, అసలు ఆ కామెడీ టైమింగ్ ఎలాంటిది ఎప్పుడు ఏడొస్తాయి, ఏ సినిమాలో ఉంటుంది. ఏదో కామెడీ నవ్వుతున్నాం. అప్పుడు ఎలా ఉండేది అసలు ఆ సీన్ 10 సార్లు చూసేవాళ్ళు. అలా మీ యాక్టింగ్ కూడా సార్, ఆ కొదం సింహంలో కావచ్చు, లేదంటే మీ పాత సినిమాల్లో కావచ్చు, అదే పేకాట ఆడతా మీరు ఈ తాకట్లు పెడుతూ ఉంటారు ఆ సినిమా కావచ్చు, తర్వాత శోభన గారితో బ్రహ్మ అవ్వచ్చు, అసలు మీకు ఆ యేసుదాస్ గారికి పాటల కాంబినేషన్ అవ్వచ్చు సార్. మిమ్మల్ని ఒక దేవుడు చూసేవాళ్ళం సార్. మళ్ళీ అలాగే మీరు రావాలని, అలాగే వస్తారని, మాలాంటి డైరెక్టర్లకి మీరు వెనకాల నిలబడతారని, మమ్మల్ని మీ బిడ్డలా చూసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్.